అందరికీ నమస్కారం. బుద్ధ పౌర్ణిమ. గౌతమ బుద్ధుడి గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు. 1000 పనికిరాని మాటల కంటే మిమ్మల్ని శాంతియుతంగా మార్చే ఒక్క మంచి మాట మేలు. ఈ సూక్తి గౌతమ బుద్ధుడు బోధించింది. బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడి జన్మస్థలం నేపాల్లోని లంబుని ప్రాంతం. చరిత్రకారులు అంచనా ప్రకారం ఆయన క్రీస్తు పూర్వం 563లో జన్మించాడు. ఆయన తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. సకల సౌకర్యాలు కలిగిన విలాసవంతమైన రాజకుటుంబం వారిది. గౌతమ బుద్ధుడి తొలి పేరు సిద్ధార్థుడు. 15 ఏళ్ల వయసులో ఆయన యశోధరను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు ఓ కుమారుడు పుట్టాడు. అతని పేరు రాహుల్. అతనికి బుద్ధుడు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించాడు. బుద్ధుడు తన 29వ ఏటనే తన కుటుంబాన్ని వదిలి ప్రపంచంలో ప్రజల కష్టాలకు కారణాలు కనుగొని వాటిని నివారించే సత్యాన్వేషణ కోసం సన్యాసం స్వీకరించాడు. కఠోర తపస్సు చేశాడు. ఆ తర్వాత సన్యాసం నిర్ధారకమని భావించి వదిలేశాడు. తర్వాత 35 ఏళ్ల వయసులో ధ్యానం ద్వారా ప్రపంచంలోని కష్టాలకు కారణాలను, పరిష్కార మార్గాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అలా ప్రస్తుత బీహార్లోని గయా ప్రాంతంలో ఓ చెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందడాన్ని ఆ ప్రాంతానికే బుద్ధ గయ అనే పేరు వచ్చింది. తరువాత దాదాపు 45 ఏళ్ల పాటు అనేక ప్రాంతాలలో తన సత్య మార్గాన్ని, సిద్ధాంతాలను బోధించాడు. సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా పాలీ భాషలో ఆయన బోధనలు చేసేవాడు. 80 ఏళ్ల వయసులో బుద్ధుడు తుది శ్వాస విడిచాడు. ప్రపంచానికి భారత్ ఇచ్చిన గిఫ్ట్. గౌతమ బుద్ధుడు చెప్పిన 10 ఆసక్తికరమైన సూక్తులను మనం ఇప్పుడు చెప్పుకుందాం. ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యకు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యి. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. మన లోపల శత్రువు లేనంత వరకు మన బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు. మనిషికి నిజమైన ఆనందం లభించేది అతడి ఆలోచనలోనే. ఒక దీపం 1000 దీపాలను వెలిగించినట్టుగానే మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణం కావాలి. మీరు 1000 యుద్ధాలలో 1000 మందిపై విజయం సాధించి ఉండవచ్చు, కానీ తనపై తాను విజయం సాధించిన వారే అసలైన విజేత. నిజం మాట్లాడండి, కోపాన్ని దరిచేరనీయకండి. ఎవరైనా అడిగితే మీ దగ్గర ఉన్నంతలో కొంత సహాయం చేయండి. చెడును దూరం పెట్టండి, మంచిని పెంచండి. మనసు శుద్ధి చేసుకోండి. ద్వేషాన్ని దూరం చెయ్యగలిగేది ప్రేమ తప్ప ద్వేషం కాదు. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినాలి. ఈ బుద్ధ పౌర్ణిమ రోజు మంచి విషయాలైతే తెలుసుకున్నామని నేను అనుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.